హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేసీఆర్ వండర్స్. 2024 సంవత్సరంలో గుత్తి మరియు చుట్టుపక్కల ప్రాంతాలు జొన్నగిరి, వజ్రకరూరు, పగిడ్రాయి ఈ ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. అనగా నిన్న 7/5/2024 భారీగా వర్షం పడింది రాత్రి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మట్టి చెక్ చేసి చూపిస్తాను మీకు. ఎంత బురదగా ఉందో చూడండి, మీకు అర్థమవుతుంది అనుకుంటా కదా. ఇదే నిదర్శనం వర్షం పడిందనడానికి. ప్రస్తుతం జొన్నగిరి ప్రాంతంలో బీడు భూములు, ఎండిన ప్రాంతాల్లో ఈ భారీ వర్షానికి ఏమైనా మెరిసే రాళ్ళు కనిపిస్తాయేమో ఇప్పుడు మనం చెక్ చేద్దాం. మ్యాక్సిమం బీడు భూములు రైతులు వర్క్ చేయని ప్లేసుల్లో వెతకండి. రైతులకు హెల్ప్ చేసినట్లు ఉంటుంది, మనం కూడా ఎంతసేపు అయినా వెతుక్కోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ రాళ్ళ సమూహం ఎక్కువగా ఉంది. ఈ గుట్ట ప్రాంతంకి రాళ్ళ మధ్యలో మెరుస్తూ ఒక స్టోన్ కనిపిస్తుంది. చెక్ చేసి చూద్దాం ఇప్పుడు. వర్షాలు పడ్డ వెంటనే ఇలా అద్భుతమైన రాళ్ళన్నీ మెరుస్తూ బాగా షైనింగ్గా కనిపిస్తాయి. మనం ఈజీగా కనుక్కోవచ్చు. అందుకే ఎప్పుడైనా వజ్రాలు వెతకాలంటే ఖచ్చితంగా వర్షాలు పడినప్పుడే రావాలి. చూడండి, ఇదొక ప్యూర్ వైట్ క్రిస్టల్ స్టోన్ అయి ఉండొచ్చు. మొత్తం ఎంత ప్యూర్ వైట్గా ఉందో, వైట్ షైనింగ్తో ఉంది. ఎర్రమట్టి ప్రాంతం కాబట్టి అక్కడక్కడ ఎర్రమట్టి ఉందన్నమాట. స్టోన్ మాత్రం చాలా వండర్ఫుల్గా ఉంది ఫ్రెండ్స్, ఎంతో అద్భుతంగా ఉంది. చూడండి, ఇలాగ వైట్గా కనిపించే రాళ్ళు అయితే మనకు ఈజీగా కనిపిస్తాయి. వర్షానికి పైన ఉన్న దుమ్మంతా కొట్టుకుపోతుందన్నమాట. అప్పుడు మనకు నడుస్తూ వెళ్తున్నాక కూడా సూర్యకాంతికి మెరుస్తూ కనిపిస్తాయి అన్నమాట. ఎంత అద్భుతంగా ఉంది కదా ఫ్రెండ్స్ ఈ రాయి. ఈ స్టోన్ని చూస్తుంటే మేబీ డైమండ్ కూడా అయి ఉండొచ్చు అనిపిస్తుంది. ఎందుకంటే కొన్ని రఫ్ డైమండ్స్ అంటే ముడి వజ్రాలు ఇలాగే ఉంటాయి అన్నమాట. క్రిస్టల్ రూపంలోనే ఉంటాయి పైభాగం అంతయు, కానీ లోపల మాత్రం ప్యూర్ వైట్ స్టోన్. ఎంత బాగుంది చూడండి. లోపల చూపిస్తాను మెరుస్తూ. అదిగో చూడండి ఫ్రెండ్స్, మొత్తం గ్లాస్ టైప్లో ఉందన్నమాట. లోపల పైన అంతా క్రిస్టల్తో కప్పబడి ఉంది. ఈ స్టోన్ని చెక్ చేసి చూసుకోవచ్చు తర్వాత. ఎంత అద్భుతంగా ఉంది కదా. ఇప్పుడు మనం ముందుకు కొనసాగుదాం. వర్షం పడింది కాబట్టి ఇంకా ఎన్నో అద్భుతమైన రాళ్ళు పైన మనకు దర్శనం ఇస్తాయి. అన్నీ కలెక్ట్ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, వర్షం పడింది కాబట్టి నేలంతయు ఎంత ఈజీగా లోపలికి ఈ స్క్రూ డ్రైవర్ వెళ్ళిపోతుందో, మెత్తగా వెళ్ళిపోతుంది. అంత బురద అన్నమాట. మట్టి ప్రాంతం అంతయు మెత్తపడింది. బాగా వర్షం పడింది ఫ్రెండ్స్. దాదాపు 2 hours 3 hours భారీగా పడింది. అందుకే మీకు చెక్ చేసి చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఒక స్టోన్ పైన మెరుస్తూ కనిపించింది. చూద్దాం ఇప్పుడు. చూడండి ఫ్రెండ్స్, ఇది ఒక అద్భుతమైన క్రిస్టల్ రాయి అన్నమాట.
మెరుస్తూ కనిపించింది. మ్యాక్సిమం జొన్నగిరి ప్రాంతాల్లో క్రిస్టల్స్ అంతగా దొరకవు, కానీ ఈ వర్షం ప్రభావం వల్ల అన్ని రాళ్ళు బయటకి పడ్డాయి. ఇది ఒక క్రిస్టల్ రాయి మాత్రమే, డైమండ్ అయితే కాదు. మనకు ముందు దొరికిన వైట్ రాయి మాత్రం చాలా అద్భుతంగా దొరికింది. ఖచ్చితంగా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ రాయి పక్కన చూడండి ఫ్రెండ్స్, మెరుస్తూ వైట్ ప్యూర్ రాయి ఒకటి ఉంది. కొద్దిగా క్రాక్ ఇచ్చి ఉందన్నమాట. ముడి వజ్రం ఎప్పుడు ఇలా పగిలైతే ఉండదు. ఇది కూడా ఒక సెమీ ప్రీషియస్ స్టోన్, మెరుస్తూ ఉంది. లోపల మాత్రం అద్భుతంగా గ్లాస్ టైప్గా ఉంది, కానీ పై భాగంలో పగిలిన కర్వ్ ఉంది కదా, కాబట్టి ఇది వజ్రం కాదు, జస్ట్ సెమీ ప్రీషియస్ స్టోన్ మాత్రమే. ఫుల్ గ్లాస్ టైప్లో ఉంది లోపలంతా, చూడండి చాలా అద్భుతంగా ఉంది కదా. ఓకే ఫ్రెండ్స్, ఇక ఈ వైట్ స్టోన్స్ని మనం పక్కన పెడదాం. ఎందుకంటే ఈ స్టోన్ పక్కనే నాకు ఒక బ్లాక్ స్టోన్ దొరికింది, చాలా పెద్ద స్టోన్ అనమాట. అసలు ఇది ఏం స్టోన్ అర్థం కాలేదు, మేబీ పెద్ద గ్రౌండ్స్ రాయనేమో, రాయి ఉండొచ్చు. చాలా మెరుస్తూ కనిపించేందుకే చాలా షైనింగ్గా ఉంది, మొత్తం బ్లాక్ కలర్లో ఉంది. ఎంత అద్భుతంగా ఉంది కదా ఫ్రెండ్స్. మీరు కూడా ఖచ్చితంగా జొన్నగిరికి వచ్చి వజ్రాలు వెతకండి. వర్షం పడింది, భారీ వర్షం, ఖచ్చితంగా వెతకండి ఫ్రెండ్స్. ఇంకా ఈ నెలంతయు ఇంకా ఎవరు రైతన్నలు పంట పొలాలు వేయరు కాబట్టి జాగ్రత్తగా మీరు వెతుక్కోండి. ఎవరన్నా రైతులు పంట పొలాలకి దున్నుతూ ఉంటే ఆ ప్రాంతానికి వెళ్ళొద్దండి దయచేసి. ఈ వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.